హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్. మనకి ఈరోజు బాగా ముఖ్యమైన రోజు కదా. ఇప్పటికే వీడియో లేట్ అయిపోయిందనమాట. ఈ పాటికల్లా పెట్టాల్సింది. మనకి ఈరోజు 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మన ఓటు అంటే ఓట్ల ఎలక్షన్. మనం మంచి వ్యక్తుల్ని నిర్ణయించుకునే రోజు అనమాట. అలాగే మనం ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు గురించి అంటే మన మన లైఫ్ అంటే ఎలాగో కూలి పనులు చేసుకోవటం అలా అయిపోయిందనమాట. మన పిల్లల భవిష్యత్తు కోసమైనా మనం మంచి వాళ్ళని అనేది నిర్ణయించుకోవాలి. కానీ ఏంటంటే ఓటు ఎవరికి వేసామన్నది పర్సనల్ అనమాట. అది బయటికైతే చెప్పకూడదు. మన మనస్సాక్షికే మనం మన పిల్లల్ని ఉద్దేశించి మనం ఏంటంటే మంచి వ్యక్తులను అనేది వెన్నుకోవాలి. అలాగే ఈరోజైతే నేను నా ఓటు అయితే వేసి వచ్చానమాట. ఇప్పుడే టైం వచ్చేసి 11 అయ్యింది. ఇదిగండి నేనైతే నా ఓటు హక్కుని వినియోగించుకున్నాను. చాలా బాగా ఓటింగ్ అయితే జరుగుతుందనమాట. మనం ఎవరికి వేసామో అన్నది అయితే పర్సనల్ అనమాట. అదైతే బయటకు చెప్పుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ పాటికే సగం బడి అయిపోయి ఉంటుంది. అంటే ఉదయం 7 గంటల నుంచే స్టార్ట్ అయింది కదా, సాయంత్రం 6 గంటలకైతే ముగుస్తుంది. ఈ వీడియో ఎప్పటికి రీచ్ అవుతుందో లేకపోతే ఎవరన్నా చూస్తారో లేదో. అందరూ ఏంటంటే ఇప్పుడు వీడియో ఫోన్లు చూసే అంత ఉండదనమాట. ఎవరు ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకుంటుంటారు కాబట్టి చూసే అంత ఉండదు. ఎవరైనా చూస్తే ఏంటంటే మనం ఒక పార్టీ అనేది ఏమి ఉండదనమాట. మనం ఏంటంటే మన భవిష్యత్తు గురించి కాకుండా మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలన్నమాట. వాళ్ళు ఇచ్చే డబ్బులకి అది ఇది అలా అనుకోకుండా మన పిల్లల్ని ముందు అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని చదివించుకుంటున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఎవరికి వెయ్యాలి అని ఎవరికి వేస్తే మనం మంచిగా మనకు సక్రంగా పనులు జరుగుతాయి, అలాగే మన పిల్లల ఫ్యూచర్ అనేది ముందుకు వెళుతుంది అనేది దాని గురించి ఆలోచించండి. అలా ఈరోజు నేనైతే నా ఓటు హక్కునైతే వినియోగించుకున్నాను. చూశారు కదా, ఇలా వేస్తారనమాట. అందుకే ఎలాంటి టెన్షన్లు ఇలాంటివి ఏం పడకుండా మీ ఓటు హక్కు అనేది మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకైతే వేయండి. కానీ ఫలానా వాళ్ళకి వేసామన్నది మటుకి చెప్పవాకండి. మీ పర్సనల్ అనమాట, పర్సనల్గా ఉంచుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే 5 సంవత్సరాలకు వచ్చే మన ఓటు హక్కుని వెయ్యాలన్నమాట. కంపల్సరిగా వెయ్యాలి. ఈ పథకాలకి వీటికి మనమైతే అట్రాక్ట్ అయితే అవ్వకూడదు అనమాట. వాళ్ళు ఇచ్చిన ఇపోయినా మన కష్టం మనకైతే మనం పని చేసుకుందే మనకి ఇంట్లో అయితే గడవదు. వాళ్ళు ఇచ్చే పథకాల గురించి కాదు, మన పిల్లల భవిష్యత్తు నుంచి ముందేంటంటే మన పిల్లల్ని మనం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ప్రతి ఒక్కళ్ళు చదివించుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచిస్తే చాలా మంచిదని అనుకుంటున్నాను. అలా మీకు నచ్చిన వాళ్ళకైతే మీరు మీ ఓటు హక్కునైతే మీరు ఉపయోగించుకోండి. చాలా ప్రశాంతంగా మా ఊర్లో అయితే ఓటింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా ఓటింగ్ అయితే జరుగుతుంది. అలా ఈరోజు నేనైతే ఉదయాన్నే వెళ్ళి నా ఓటు హక్కునైతే వినియోగించుకొని వచ్చాను. చూపించాను కదా, ఇక్కడ వేస్తారనమాట చూపుడు వెలికి. చాలా హ్యాపీగా ఉందనమాట. 5 సంవత్సరాలకు ఒక్కసారి మనం ధైర్యంగా వెళ్ళి మనకి నచ్చిన వాళ్ళని, అలాగే మన భవిష్యత్తు కోసం కాకపోయినా మన పిల్లల్ని ఉద్దేశించి మనం ఓటు హక్కునే వినియోగించుకునే ఒక హక్కు అనేది మనకు ఉంటుందన్నమాట. 5 సంవత్సరాలకి వచ్చే ఈ ఓటు హక్కుని ప్రతి ఒక్కళ్ళు అయితే వినియోగించుకోవాలి. ఇప్పటికే సగం బడైతే అయిపోయి ఉంటుంది. ఈ వీడియో లేట్ అయిపోయిందనమాట. అంటే ఉదయాన్నే ఈ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ లేట్ అయిపోతే మళ్ళీ జనాలు ఎక్కువైపోతారు కదా, అందుకని ఉదయాన్నే వెళ్ళిపోయాం అనమాట. 8 గంటలకు వెళ్ళాం. 7 గంటలకు వెళ్దాం అనుకుని 8ంటికి అయితే వెళ్ళాము. 10:30కి అయితే వచ్చేసాం అనమాట. గంట సేపు అయితే పట్టింది. ఇప్పుడైతే ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట. ఎంత కష్టమైనా ఖచ్చితంగా మనం ఏంటంటే ఓటు హక్కునైతే వినియోగించుకోవాలన్నమాట. ఇలా ఈరోజైతే నేను ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని ఈ వీడియో అయితే చేశాను. కానీ ఫలానా వాళ్ళకి వేయండి చెప్పడానికి కాదు, కానీ ఖచ్చితంగా ఏంటంటే అందరూ ఇండ్ల కాడ ఉండకుండా ఎవరైనా ఏంటంటే ఏం వేద్దాములే అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. కానీ ఓటు వేసేది ఎవరెవరు ఇష్టం అనమాట. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వేస్తున్నాను. ఇది కూడా మన ఛానల్లో పెట్టచ్చో లేదో నాకైతే తెలియదు, అందుకే నేను ఫలానా వాళ్ళకని నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే అందరూ మనం 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ ఓటు హక్కుని అనేది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వినియోగించుకోమని చెప్తున్నాను అనమాట. ఇక మీకు నచ్చిన అభ్యర్థులకైతే మీరు వేయవచ్చు.
ఇలా ఈరోజైతే ఈ సింపుల్గా ఈ వీడియో అయితే చేశాను అనమాట. ఇంకా నా కుకింగ్ కానీ గార్డెనింగ్ కానీ ఇవన్నీ అయితే చేయలేదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనకి అక్కడ టైం అయిపోతుంది. ఈరోజు ఏంటంటే ఒక పెద్ద పండగ కన్నా ఇంకా పెద్ద పండగ అనమాట. సంక్రాంతి అంటే అదొక పెద్ద పండుగ, ఇది కూడా ఇంకా చాలా పెద్ద పండగ అనమాట. అందరూ ఒక చోట ఓటింగ్ ఇదంతా చాలా పెద్ద పండగలాగా అనిపించింది నాకైతే. ఇలా ఈరోజు ఈ సింపుల్గా ఈ వీడియో అయితే చేశాను అనమాట. చాలా చాలా హ్యాపీగా అవుతుంది, ఎందుకంటే నా ఓటు హక్కుని నేను వినియోగించుకున్నాను. నాకు ఇష్టం వచ్చిన అభ్యర్థులకి అయితే వేసాను. ఇలా ఈరోజు ఈ చిన్న వీడియో అయితే తీసాను. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి నచ్చితే. అలాగే రేపటి వీడియోలో నేను మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను. అందులో మనం రేపైతే మేము సాయంత్రం అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాము. రేపు మేము తిరుపతి వెళ్ళటానికి ఏర్పాట్లు ఏమేమి చేసుకున్నానో రేపటి వీడియోలు అయితే చూపిస్తానమాట. ఇక నా 2-3 రోజులు ఏంటంటే తిరుపతి వీడియోలే వస్తాయి అనమాట. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. 3 సంవత్సరాల తర్వాత మేము తిరుపతికి అయితే వెళ్తున్నాము. మా పెద్దోడు 10th క్లాస్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యాడు కదా, అందుకోసం అయితే వెళ్తున్నాము. రేపు ఏంటంటే ముందుగా ఈరోజు వేర్పాట్లు అయితే చేసుకోవాలి కదా, అది కూడా నాకు కుదిరిన కాడికి అయితే వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తాను. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుంటాను. అలాగే లైక్ చేయండి.